ఫుల్ ట్రోలింగ్. అది గమనించావో లేదో మరి నాకు అర్థం కాల. స్టార్ క్యాంపెయినర్లు లేరు జగన్కి అని అన్నావు. ఎస్, ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్ని జగన్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిండు సభలో లక్షలాది మంది సాక్షిగా నా స్టార్ క్యాంపెయినర్లు నా ప్రజలే అనేటువంటి మాట చెప్పాడు. నువ్వు చెప్పగలవా? నీకు ఆ ధైర్యం ఉందా? నీకు సినిమా స్టార్ కావాలి క్యాంపెయిన్ చేయాలంటే, నీకు సినిమా స్టార్ కావాలి క్యాంపెయిన్ చేయాలంటే కొన్ని రోజులు తిప్పావు నీ కొడుకుని లోకేష్ని. ఆ మాటలు ఎక్కట్లేదని ఈవేళ ఎక్కడో లాక్లో ఇస్తావు. ఆయన ఎక్కడ కనపట్టలేదు, ప్రజలు అడుగుతున్నారు. ఇక నీకు తెలియదేంటి? నీకు తెలిసింది ఒకటే, గంజాయి గురించి మాట్లాడుతున్నావు. నీ మాటలు కరెక్ట్గా గంజాయి సేవించి మాట్లాడిన వాడి మాటల్లాగే ఉన్నాయని మరోసారి అంటున్నాను. మీ మాటలు మీ పెద్దవారు కదా, మీ మాటలు గంజాయి సేవించిన వారు మాట్లాడేటువంటి మాటల మాదిరిగా ఉన్నాయి అని ఈ రాష్ట్ర పౌరులు అనుకుంటున్నారనేటువంటి వాస్తవాన్ని మీరు తెలుసుకుంటే మంచిదని వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజానగరం శాసనసభ్యుడి మీద మాట్లాడుతున్నారు. గంజాయి అంటావు, బ్లేడ్ అంటావు. అయా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు తన పర భేదం లేకుండా రక్షించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నాడు. అంటే యువకులు కాబట్టి వాళ్ళ మీద ఏ నిందలు వేసేసినా చెల్లిపోద్దనేటువంటి నీ లక్షణం. ఇంకోటి 12 లక్షల కోట్లు అప్పులు అయిపోయి అంటున్నావు. నాయన, రాష్ట్రాన్ని విభజించినప్పుడు మనకు వచ్చిన అప్పుల వాటా ఎంత? 90,000 కోట్లు. నువ్వు దిగిపోతూ ఈ రాష్ట్రాన్ని మిగిల్చిన అప్పు ఎంత? 4,25,00,000. 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో నువ్వు ఎప్పుడో నిర్మాణం చేసిన హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నావు. నిర్మాణం చేశానని అంటున్నావు. అది కాదు, అది వాస్తవం కాదు. రింగ్ రోడ్ వేసింది రాజశేఖర రెడ్డి, ఐటీని డెవలప్ చేసింది రాజశేఖర రెడ్డి, అసలు ఐటీని స్టార్ట్ చేసింది జనార్దన్ రెడ్డి అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకేదంటే నీకు చెప్పిందే చెప్పి సైకో చెప్పుడంటే ఇదే అనేటువంటిది. నీవు దిగిపోయే నాటికి 4,70,000 కోట్లు అప్పు ఉందని కాకు చెప్తా ఉంది. పోనీ నీవు చెప్పాను కదా, సంక్షేమం అంటే మీ దృష్టిలో మీ సన్ను అంటే మీ కొడుకు క్షేమం అయితే సరిపోదు. కానీ రాష్ట్రం అలా లేదే. పేదవాడు పేదరిక రోగంలో లేదా పేదరికం అనే శాపంలో తరతరాలుగా జీవిస్తుంటే ఆ జీవితాలు మార్చాలని డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ అంటే నీకు మాదిరిగా ఒక స్కీమ్ రచిస్తే మధ్యలో జన్మభూమి కమిటీ, నా చొక్కా వేసుకుంటావా, నా జెండా కట్టావా, నాతో వస్తావా, నాతో ఉంటావా, ఆ స్కీములు లేవు ఇక్కడ. డైరెక్ట్ సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయినటువంటి వారికి స్కీమ్ నేరుగా చేరుతుంది. దేశం అంతా చెప్పుకుంటుంది.